కాకుండా ఎవరు నీ స్థానంలో ఉన్నా నెత్తురు కక్కించుండేవాడిని. నీ మీద కాకపోయినా మీ అమ్మ మీద ఉన్న గౌరవంతో నేను వదిలేస్తున్నాను. వెళ్ళు, చెప్తే నీకు కదా. కార్తీక్ ప్లీజ్ ఒక్కసారి నా మాట విను కార్తీక్. అవునమ్మా, డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్, వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంటు పనిచేస్తుందో లేదో నాకు తెలీదు. బట్ యశోధర మీదున్న కసి నాకు బాగా పనిచేస్తోంది. ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? ఓ చిన్న పనుందనా. మేడం గారి చందు గురించి ఎతకమంటే నువ్వు అది తప్ప అన్నీ చేస్తున్నావు. 24 గంటలు అదే వర్క్ చేస్తున్నాం. ఏదో జస్ట్ చేంజ్ కోసం ఒక చిన్న పని ఒప్పుకున్నానన్నా. రౌడీజంలో కూడా చేంజ్ ఓవర్ ఉంటుందా? లేకపోతే బోర్ కొడుతుందన్నా. ఈ మధ్య ఓ పెళ్లి డీల్ ఒప్పుకున్నానన్నా. 2 లవర్స్ కి పెళ్లి చేస్తే 25 ఇస్తా అన్నారన్నా. ఏదో పైఖర్చులు పోతాయని ఒప్పుకున్నానా. అబ్బో, సైడ్ బిజినెస్లు బాగానే ఉన్నాయిరా. అవునరా, పెళ్లి చేసుకోవాలంటే గుడికో మండపానికి వెళ్ళాలి గాని ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? పెళ్లిళ్ళు ఇక్కడ కూడా చేస్తారన్నా. రిజిస్టర్ మ్యారేజ్ అంటారు చూడు, అదే అన్న ఇది. బ్రహ్మచారి గారిని పెళ్లిళ్ళలో వెరైటీలు నాకేం తెలుస్తారా? తొందరగానే వెళ్దాం. ఒక్క సంతకం అన్నా, తొందరగా వచ్చేస్తాను. పెట్టేస్తానన్నా, ఒక్క నిమిషం. ఈ వదిలిస్తే అట్టే పోతాడు అనుకుంటాం. కరెక్ట్. ఎటెళ్ళాడు? అసలు పనులు వదిలేసి కొసర పనుల కోసం తిరగాల్సి వస్తుంది. చందుని ఎతకరా అంటే ఈ పెళ్లిళ్ళ తెర ఉద్యోగం పట్టుకున్నాడు యాదవ. ఆవిడేమో ఫోన్ చేయడం, చందు ఎక్కడ ప్రాణం చేయడం. ఇక్కడ ఓ 10 మంది ఉన్నారుగా, శాంపుల్గా ఇక్కడి నుంచే మొదలు పెడితే పాలే. మేషర్ ఈ ఫోటోలో అమ్మాయిని ఎక్కడ చూసారా? చూడలేదండి. ఓహో. నమస్కారం సార్. నమస్తే. ఈ ఫోటోలో అమ్మాయిని ఎక్కడ చూసారా? లేదే, చూడలేదు. నమస్కారం సార్. నమస్కారం అండి. ఈ ఫోటోలో అమ్మాయిని ఎక్కడ చూసారా? ఈ అమ్మాయి తెలియపోవటం అయింది. తెలుసా? ఎంత కమ్మట వార్త చెప్పారు సార్. ఇక్కడెక్కడన్నా కిరాణా దుకాణం ఉందా? దేనికే? మీ నోటు చక్కెర వేయడానికి. తెలిసిన అమ్మాయి కాబట్టి తెలుసు అని చెప్పానండి. దాని చక్కెర బెల్లం దేనికే? వెరీ గుడ్. ఇల్లు ఏమైనా తెలుసా? తెలుసు. ఊరికే రాయేస్తున్నాను అనుకున్నాను కానీ గురు చూసి గూట్లో పెట్టనే కొడుతున్నాను అనుకోలేదు. కాస్త వస్తారా సార్, చూపిద్దరు గాని. నీ పని మీద వస్తే నా పని ఎవరు చూస్తాడు? నేను చూస్తానులే సార్. ఫైల్ కదేయకుండా ఈ పని అది బాగుంది. గట్టిగా అనబాకండి, అందరూ ఇంటి అసలు బాగుండదు. సార్, అసలు ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి మీకు ఎట్టా తెలుసు సార్? జ్వాల మేడం తెలియపోవటం ఏందండి? రిజిస్ట్రేషన్ పనుల మీద చాలా మాటలు వచ్చారు అడిగే. ఈ నడిచిన 4 అడుగులు కూడా వేస్ట్ గానీ మీరెళ్ళి మీ కుర్చీలో కూర్చోండి. మరి ఇల్లు చూపించమంటే? నేను ఇల్లు చూపెట్టమలేదే. మరి నాయనా, నీకు ఈ కథ వివరంగా చెప్పాలంటే పాత సినిమాలు 10, కొత్త సినిమాలు 5 రెండూ కలిసి చెప్పినంత చెప్పాలి. నాకంత ఓపిక లేదు కానీ మీరెళ్ళి మీ కుర్చీలో కూర్చోండి. మరి ఈ 4 అడుగులకే ఫైల్ గదిలినా కాళ్ళు గదిలినా ఇవ్వాలి మరి. అన్నావు కదా. కమ్మట్టి తాగిపో. ఓరిడమ్మ అక్కడ బంగారంగాను 10 నిమిషాలు త్రిశంకు స్వర్గంలో కుర్చీ వేసి మరీ కూర్చోబెట్టాడే. సార్, ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. ఈ నోటీస్ బోర్డులో ఈ ఫోటోలు ఇవన్నీ ఏంటండి? ఇవి మ్యారేజ్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నాక వాళ్ళ వివరాలు, ఫోటోలు ఇక్కడ అంటిస్తామండి. ఇక్కడ పెళ్ళయ్యే వరకు ఇవి ఇలాగే ఉంటాయి. ఈ లోపు ఎవరైనా అబ్జెక్షన్ చేశారనుకోండి, ఆ పెళ్ళి ఆపేస్తారు. ఓహో, పోలీస్ స్టేషన్ లో ఫోటోలు అంటించినట్టు అన్నమాట. వాళ్ళేమో పత్రికలకు ముసుగులేదు చూపిస్తారు, వాళ్ళ పోలీస్ స్టేషన్ లో మాత్రం ఫోటోలు అంటిస్తారు. వాళ్ళు మాత్రమే గుర్తుపట్టాలన్నట్టు. ఆ విషయాలని నాకెందుకు చెప్తున్నారు? మీరు మాత్రం అంతే కదండి. వీళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారనే విషయం పేపర్లో ఇస్తే తెలుస్తుంది కానీ 3 అడుగులు నోటీస్ బోర్డు మీద అంటిస్తే ఎవడికి తెలుస్తుంది? ఎవడొచ్చి అబ్జెక్షన్ చేస్తాడండి? ఏం రూల్స్ ఏంటో. అలే వాడివా నువ్వు. ఈ మ్యాటర్ అర్జెంట్గా మేడంకి చెప్పద్దు. చెప్పు, ఎక్కడ?
నల్గొండ రిజిస్టర్ ఆఫీసులోనండి. అక్కడేం చేస్తున్నావు? పెళ్ళండి. పని చూడమంటే పెళ్లిళ్ళు చూస్తున్నావా? నేను చూడలేదండి, మీకు చూడబోయే అదృష్టం పట్టింది. వాగకుండా విషయం చెప్పు. పూజమ్మ కార్తీకులు పెళ్ళని రిజిస్టర్ ఆఫీస్ నోటీస్ బోర్డులో పెట్టారండి. నిజమా? ఇట్లాంటి విషయాలు అబద్ధాలు చెప్తారండి? నాకు తెలియకుండా చాలా జరుగుతున్నాయి. తెలిసినా ఏం చేస్తారులేండి. ఏంటి? మనకెవరు చెబుతారు అంటున్నానండి. పెళ్లి దాకా వచ్చారంటే పాప దొరికే ఉండాలి. దొరికిందో లేదో తెలుసుకోవటం ఎట్టాగండి? ఒకసారి వెళ్ళి చూస్తే తెలుస్తుందిగా. కొంపదీసి మీరెళ్తారా ఏంటి? నువ్వుండగా నేనెందుకు? నేనా? కేసు మీ మీదకి రాకుండా చంపిద్దాం అనుకుంటున్నారా ఏంటి? హ, నిన్ను చంపితే నాకేం వస్తుంది నారాయణ? మరి నన్ను కార్తీక్ ఇంటికి వెళ్ళమంటున్నారు కదా. వెళ్ళక తప్పదుగా. నా వల్ల కాదండి. కార్తీక్ నాలా కాదు, గ్యారంటీగా మర్డర్లు చేయడు. వెళ్ళలేదనుకో, నేను మాత్రం చేస్తాను. నా సంగతి తెలుసుగా. అవన్నీ ఎందుకండి, వెళ్ళమని చెప్తే వెళ్తాను కదా. వెళ్తానులేండి. అది నీ ఇష్టం. బతకాలనుకుంటే వెళ్ళి కనుక్కొనిరా, చావాలనుకుంటే నేరుగా ఇంటికి రా. నిన్నగాక మొన్న అంత యాక్షన్ ఎపిసోడ్ జరిగింది. ఇప్పుడు ఆడింటికి వెళ్తే నన్ను బతకనిస్తాడా? అమ్మో, వాడు లేని టైం చూసి వెళ్ళాలి. పాప ఎక్కడుందేంటి? అమ్మయ్యా, వాతావరణం ప్రశాంతంగానే ఉంది. హీరో ఇంట్లో లేనట్టున్నాడు. మంచి టైంకి వచ్చాం. ఆది ఎత్తికెళ్లిన పాప క్షేమంగా పూజింటికి చేరుకుంది. ఇల్లేమో ప్రశాంతంగా ఉంది. అసలేం జరుగుంటుంది? ఈ స్వీట్లిచ్చి స్వీట్గా విషయం రాబడదామా, లేక పాపనెత్తుకుపోయి కథకి ట్విస్ట్ ఇద్దామా? బాబు, ఎరా మొన్న ఇచ్చింది సరిపోలేదా? సరిపోయింది కాబట్టే మనసు మార్చుకుని మారిన మనిషిగా మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను బాబు. చూసిపోదామనా, పాపం తీసుకుపోదామనా? అయ్యో, మొన్న ఎగిరిన డ్రమ్ములు, పగిలిన బల్బులు, విరిగిన ఎముకలు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంటే మళ్ళీ ఎంత సాహసం చేస్తానా? అవును బాబు, ఇంతకీ ఆ ఆదిగాడు పాపను ఎలా వదిలాడు? అది తెలుసుకెళ్దామనే వచ్చావా? చిచి, దానికోసమే అయితే చేతిలో ఈ స్వీట్ బాక్స్ పట్టుకుని ఎందుకు వస్తాను బాబు? పూజమ్మని అలాగే పాపని చూసిపోదామని వచ్చాను. ఏమా పూజ, బాగున్నావా? కోపం వచ్చినట్టుంది. ఇందాక బాబుకి కూడా కోపం వచ్చిందమ్మా.
అప్పుడెప్పుడో హాస్పిటల్లో ఉన్నప్పుడు వచ్చాను. మరింత లేటుగా వస్తే రాదు. ఎందుకు వచ్చావు? ఆ? చేసిన ఏదో పనికి చెంపలేసుకుని విన్న శుభవార్తకి మీ ఇద్దరికి శుభాకాంక్షలు చెప్పేద్దామని వచ్చాను. అర్థం కాలేదా బాబు? మొన్న పనుండి మ్యారేజ్ రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ నోటీస్ బోర్డులో శివపార్వతులు లాంటి మీ ఫోటోలు చూశాను. శుభాకాంక్షలు చెప్పేద్దామని వచ్చాను. రేయ్, ఎవరికిరా కథలు చెప్తున్నావు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. మళ్ళీ ఈ చుట్టుపక్కల నిన్ను చూశానో పేపర్లో శ్రద్ధాంజలి అని నీ ఫోటో వస్తుంది. ఒట్టు బాబు, నేను నిజంగా మారిపోయాను. నక్క కుక్క అవుతుందా? చిచి, అట్టెట్ అవుదు బాబు. మరి నువ్వెలా అవుతావు? మర్యాదగా బయటికి వెళ్ళు. మరా గడియా తీసి పంపించాలా? వద్దులే బాబు, నేనే తీసుకుని వెళ్తాను. చీచి 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 చిచ్చి చీచి చీచి. కనీసం స్వీట్ అన్నా తీసుకోమ్మా. నేనిచ్చే హాట్ తీసుకుంటావా? నువ్వు తెచ్చిన స్వీట్ తీసుకుంటా. వద్దులేండి, మనం వచ్చిన పని అయిపోయిందిగా. కార్తీక్, మన పెళ్లి విషయం నారాయణకి తెలిసిందంటే తప్పకుండా మా మమ్మీకి తెలిసే ఉంటుంది. అందులోనూ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన డేట్కి ఇంకా చాలా టైం ఉంది. ఈలోపు మా అమ్మ ఏదో ఒకటి చేస్తుంది. ఏం చేయలేదు పూజ. చెయ్యకుండా ఊరుకోదు కార్తీక్. పాప విషయంలోనే చూసావుగా, నాకు చాలా భయంగా ఉంది. పెళ్లి చేసుకుని ప్రశాంతంగా కళ్ళు ముద్దాం అనుకుంటే ఈ నరకం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నీ భయం ఏంటి? మన పెళ్లి జరగకుండా మీ అమ్మ ఏదో చేస్తుందని, అంతేగా? రేపే చేసుకుంటే ఏం చేయలేదుగా? రిజిస్టర్ ఆఫీస్లో ఒప్పుకోరుగా. రేపు గుళ్ళో చేసుకుందాం, తర్వాత రిజిస్టర్ ఆఫీస్లో చేసుకుందాం. ఇప్పుడు నీకేం భయం లేదుగా? నిజంగా అంటున్నావా? నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి. అది అబద్ధం కాదు. అలాగే మన పెళ్లి కూడా. ఏంటి? పాప కార్తీక్ ఇంట్లో ఉందా? ఎలా వచ్చిందిరో? ఆదిగాడు దొరికాడంటావా? ఏమీ అడగకుండానే తనినంత పని చేశాడు. అది కూడా అడుగుంటే నా బాడీ బాక్స్లో వచ్చిండేది. ఏమీ అడగకుండా వెళ్ళి ఏం చేసి వచ్చావు? ఏమండి, ఓ మాట అడుగుతాను చూస్తారా? నన్ను కార్తీక్ గారితో చంపించాలని ప్లాన్ చేశారు కదా. వెళ్ళిన చోట విషయం వివరంగా తెలుసుకొని రాలేనప్పుడు చస్తే మాత్రం నష్టమే ఉంది. ఇంకేం తెలుసుకోవాలండి? పాప ఆడి దగ్గరే ఉందని తెలుసుకున్నాను. అంటే మీ తమ్ముడు ఆది గారు దొరికినట్టే కదా. మీరు అడగకపోయినా బోనస్గా పూజమ్మ కార్తీకులు పెళ్ళని తెలుసుకున్నాను. ముందు ఆ పెళ్లి సంగతి చూడండి. నోటీస్ బోర్డులో పెట్టారంటే ఇంకా నెల టైం ఉంటుంది. ఏదో ఒకటి చేసి ఆపలేకపోతావా? వద్దులేండి, మొన్నటి ఎపిసోడ్తోనే నమ్మకాలు సన్నగిలిపోయినాయి. మీరేదో పెద్ద ప్లాన్ అంటారు, చివరికి ఆ వెయిట్ తిరిగి మన మెడకే చుట్టుకుంటాయి. ఈసారి మన ప్లాన్కి తిరుగుండదు. దాని గురించి వదిలేసి వెళ్ళిన పని చూడు. ప్రతిసారి తిరుగుండదని అంటది, అవి మాత్రం మన చుట్టూనే తిరుగుతుంటాయి. అమ్ము, ఈసారి మాత్రం యాక్షన్ సీన్స్ లో పార్టిసిపేట్ చేయకూడదు. నిన్నటి స్వర్గం నేడు నరకంగా ఉంది. ఏం చేస్తే మళ్ళీ నీతో గడిపిన ఆ రోజు తిరిగి వస్తుంది? ఎన్నాళ్ళకి నీ మొహంలో పెళ్లి కళొచ్చింది? ఎంతమంది ముఖాల్లోనో కళ తప్పిస్తేనే నా ముఖంలో ఈ కళ వచ్చింది. నాకు తెలిసే కార్తీక్తో పెళ్లి కోసం నేను చాలా తప్పులు చేశాను.
వాటికి శిక్ష ఉంటుందని నాకు తెలుసు. కానీ కార్తీక్ కోసం ఏ శిక్ష అయినా అనుభవిస్తాను. ఇంతకాలానికి నేను కోరుకున్న రోజు వచ్చింది. చాలు, ఇంక కార్తీక్ నావాడు. తాళి నా మెళ్ళో పడ్డాక ఇంక ఎవ్వరూ ఏం చేయలేరు. ఏ శక్తి మమ్మల్ని విడదీయలేదు. కానీ ఇలాంటి సమయంలో జ్వాల కూడా ఉంటే బాగుండేది కదూ. ఉండాలని నేను కోరుకున్నాను, కానీ కార్తీక్ని కన్విన్స్ చేయలేకపోయాను. తనుంటేనే ఈ పెళ్లి జరుగుతుందనుకున్నాను, కానీ నా అదృష్టం తను లేకుండానే ఈ పెళ్లి జరిగిపోతుంది. ఇప్పుడు నాకెవరూ గుర్తుకు రావటం లేదు. నా మెడలో తాళి కడుతున్న కార్తీక్, మోగుతున్న సన్నాయి మేళాలు, వేద మంత్రాలు, ఇవే నాకు గుర్తుకొస్తున్నాయి. ఏంటి స్నేహితులిద్దరూ మాట్లాడుతూ కూర్చుంటే మండపానికి నేను ఒక్కడనేళ్ళు ఏం చేయను? అయిపోయింది కార్తీక్. ముహూర్తం టైం కూడా అయిపోతుంది, పదండి. ఉమ్. పూజ, రాహుల్. హలో రాహుల్. రాహుల్, రాహుల్. రాహుల్ కాదమ్మా, నేను నారాయణ్ణి. నువ్వా? రాహుల్ సెల్ నుంచి కాల్ చేస్తున్నావేంటి? ఆ ఏడుపేంటి? అమ్మా, రాహుల్ బాబు. అయ్యో, ముందు విషయం చెప్పాడు. మనసు రాయి చేసుకోమ్మా. రాహుల్ బాబు ఇక మనకి లేడమ్మా, లేడు. ఏ నారాయణ, ఏంటి నువ్వు అనేది? అయ్యో, ఇలాంటి విషయాల్లో కూడా అబద్ధం చెప్తానమ్మా. రాహుల్ బాబుకి యాక్సిడెంట్ అయిందమ్మా. బాగా తాగి డ్రైవ్ చేస్తూ లారీని గుద్దేశాడమ్మా, గుద్దేశాడు. నారాయణ, నువ్వు చెప్పేది నిజం తల్లి. బాబు, మన రాహుల్ బాబు చచ్చిపోయాడమ్మా, చచ్చిపోయాడు. ఏమండి, చంపేశాను కదండి. ఇంతకంటే బాగా ఇంకెవడు చంపుతాడులేండి. ఏంటి పూజ, ఏమైంది? ఆ? కార్తీక్, రాహుల్ చనిపోయాడంట. నారాయణ ఫోన్ చేశాడు. చావు గురించి ఎవరైనా అబద్ధం చెప్తారా? నేను వెంటనే రాహుల్ని చూడాలి. పూజ, ఇది మన పెళ్లి చెడగొట్టడానికి మీ అమ్మ ప్లాన్ అయి ఉంటుంది. ముందు రాహుల్ ఫోన్ చేసి కనుక్కో. రాహుల్ సెల్ నుంచి నారాయణ చేశాడు. అయినా మన పెళ్లి గుళ్ళో జరుగుతున్నట్టు మా మమ్మీకి తెలీదు. ప్లీజ్ కార్తీక్, వెళ్దాం పద. వెళ్ళిరండి కార్తీక్. ఒకవేళ అది నిజమే అయి ఉంటే తిరిగి జీవితంలో రాహుల్ని చూడలేరుగా. చివరి చూపైనా చూసినట్టుంటుంది. వెళ్ళండి. పద. ఏమో అనుకున్నాను, మంచి నటుడివే. ఏం నట్టున్నానండి, మీ మాట కాదని లేక ఫోన్లోనే కదా అని డేర్ చేశాను. డైలాగులు కూడా బాగానే చెప్పాను. వాడు వచ్చాక రియాక్షన్ తలుచుకుంటేనే
కాళ్ళ కింద భూమి లైట్గా కంపిస్తుందండి. అది భూమి కంపించటం కాదు, నీ కాళ్లే కంపిస్తున్నాయి. మొత్తానికి ఏదోటి కంపిస్తుందిలేండి. అవునండి, అసలు ఈ గుళ్ళో పెళ్లి వార్త మీకెట్టా తెలుసండి? ఉమ్, నిన్ను మాత్రమే నమ్ముంటే తెలిసేది కాదు. ఎందుకైనా మంచిదని మన చంటిగాడిని కాస్త కన్నేసుంచమన్నాను. ఓహో, వాడికన్నా నా ప్రాణం మీదకి తీసుకొచ్చింది. ఎందుకు నారాయణ భయపడతావు? నేను ఇన్నాళ్ల తర్వాత నా కూతురు నా ఇంటికొస్తాను. అది తిరిగి మళ్ళీ వెళ్ళకూడదు. దాని గురించి ఆలోచించాలి. ఏమండి, అది ఆలోచించకుండానే ఇంత డ్రామా ఆడారా? ముందు రప్పిస్తే వచ్చేలోపు ఏదో ఒక ఐడియా రాకపోతుందా? ఈ లోపు నా ప్రాణం పోకపోతుందా? ఏంటి నారాయణ, వెధవ ప్రాణాల గురించి అంత టెన్షన్ పడుతున్నావు? నేను ఆలోచించేది మీ ప్రాణాల గురించి కాదండి, నా ప్రాణాల గురించి. అమ్మాయి వస్తుంది, ఆ వెధవ ఏడుపు మొహం పెట్టకుండా కావలసిన ఏర్పాట్లు చూడు. మీరు ఏర్పాట్లు చెయ్యి అంటే నా అంత్యక్రియలకి ఏర్పాట్లు చెయ్యి అన్నట్టుందండి. చానర్భయ్, శుభం అంటూ అమ్మాయి వస్తుంటే నా చేత అశుభం పలికించింది మీరే కదండి. మీకే మీరు హాయిగా ఉన్నారు. వార్త చెప్పింది నేను కాబట్టి ఆ కార్తీక్ గాడు వచ్చి మొట్టమొదటిసారి పంజా విసిరేది నా మీదకే. రానివ్వు నారాయణ, చూద్దాం ఎవరు పంజా విసురుతారో. ప్లీజ్ పూజ, ఏం కాదు. నాకు తెలిసి ఇదంతా మీ అమ్మ ఆడుతున్న నాటకం. కన్న బిడ్డ విషయంలో ఆడుతుందా? అది కూడా కొడుకు చనిపోయాడని ఏ తల్లైనా చెబుతుందా? నిన్ను రప్పించాలన్నా మన పెళ్లి ఆపాలన్నా అంతకన్నా ఏం చేయగలదు? మన పెళ్లి గురించి తెలిసే అవకాశమే లేదు కార్తీక్. పాపని తీసుకెళ్లే వరకు నీకు ఒక బిడ్డ పుట్టిన విషయం తనకి తెలుసని మనకు తెలుసా? ఇది అంతే. మీ అమ్మ ఇన్ని డ్రామాలు ఆడినా ఇంకా వాళ్ళ మాటలు నమ్ముతున్నావు. నమ్మకుండా ఎలా ఉండగలను? రాహుల్ సెల్ నుంచి చేశాడు కదా. తన సెల్ నుంచి వాళ్ళు అలా చెప్తుంటే రాహుల్ చూస్తూ ఊరుకుంటాడా? రాహుల్ అలా ఒప్పుకోడు. అందుకు పాప కోసం నీకు సహాయం చేయటమే ఉదాహరణ. వాడు మా అమ్మలా కాదు కార్తీక్. వాడి మనస్తత్వం వేరు. ఎప్పుడు నవ్వుతూ సరదాగా ఉండేవాడు. అలాంటిది వాడిలా. నీకు ఫోన్ చేసిన నారాయణ గాడేగా. ఇది అబద్ధం అని తెలియాలి. వాడి బాడీని శ్మశానానికి పంపిస్తాను. ఏమైంది పూజ? ఏం చూడాల్సి వస్తుందో అని భయంగా ఉంది కార్తీక్. నువ్వు భయపడాల్సిన వాతావరణం ఏమీ లేదులే. అంటే చెప్పానుగా, మన పెళ్ళి ఆపటానికి రాహుల్ని ఒక్క మాటతో చంపింది. వెళ్ళిపోదామా? వద్దు కార్తీక్. నా తల్లికి మళ్ళీ నన్ను ఇలా రప్పించాలన్న ఆలోచన రాకూడదు. ఒకసారి మాట్లాడి వెళ్దాం. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, ఊరుకోండి, మీరు చెప్పమన్నారు, నేను చెప్పేశాను.
ఏ క్షణంలో చావు కార్తీక రూపంలో వస్తుందని భయపడి చస్తుంటాను. ఆల్రెడీ వచ్చిందా? బాబు నా తప్పేం లేదు బాబు, కేవలం డబ్బింగే నాది, డైలాగులన్నీ ఆవిడవే. ఆ ధైర్యం అయినా వచ్చింది కదా. చీ, అది ధైర్యమా బాబు? సరిగ్గా నా మొహంలోకి చూడు, ఎక్కడన్నా ధైర్యం కనిపిస్తుందేమో. ఎక్కడరా మీ మేడం? వాకిట్లో నన్ను బలి పశువులో కూర్చోబెట్టి ఆవిడ హాయిగా ఏసీ రూమ్ లో ఉంది బాబు. ఆగు కార్తీక్, మాట్లాడాల్సింది నువ్వు కాదు, నేనే తెలుసుకుంటాను. మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు తెలుసుకోండి, నన్ను మాత్రం వదిలేయండమ్మా. పూజ మీ మేడం సంగతి చూసే వరకు మనం సరదాగా మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళు పూజ. రేయ్, బాబు నా బాడీలో ఏ పార్టు సహకరించట్లేదు. ఇక స్టాండింగులు సిట్టింగులు గోడ కుర్చీలంటే నా వల్ల కాదు. నీకు సహకరించకపోయినా నాకు సహకరిస్తాయి గానీ పాపని పట్టుకో. జోలపాట పాడరా. జోలపాట పాడు. పడుకుంది కదా బాబు, అందుకే జోలపాట పాడమనేది. పాడు. వటపత్ర శాయికి వరహాల. భజన కాదు, జోలపాట పాడు. లాలీ 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 అలా మెయింటైన్ చేయి. లాలీ 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 వటపత్ర శాయికి వరహాల లాలి. పూజ, పూజ, ఛీ! పూజ, 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 ఛీ! నేను నీ తల్లిని. నన్ను రప్పించటం కోసం రాహుల్ చనిపోయాడని చెప్పించావు. నువ్వు తల్లివా? ఛీ! నిన్ను రప్పించడం కోసం కాదు, నీ పెళ్లి ఆపడం కోసం. నేను చచ్చాను అంటే ఆగుతావా? ఆగో, నిన్నాపగలిగేది ఆ మాటే, అందుకే అది వాడాను. నేను కోరింది కాదన్నావు, వెళ్ళిపోయాను. నా బ్రతుకు నేను బ్రతికాను. నీ ద్వారా సాధించలేంది నా సొంతంగా సాధించగలిగాను. కానీ నువ్వు ఎప్పట్లాగే అడ్డుపడ్డావు. ఎందుకమ్మా నా ప్రేమకు నువ్వు శత్రువులా తయారయ్యావు? కార్తీక్ అంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు. తన కోసం ఎంతకైనా తెగిస్తాను, అది నీకు తెలుసు. రాహుల్ చనిపోయాడన్న మాట. ఈరోజు నా పెళ్లిని వాయిదా వేయొచ్చు, కానీ రేపు కూడా ఆపగలవా? ఆపుతాను. ఈసారి ఎవరిని చంపైనా ఆపుతాను. ఎందుకు ఎందుకు నీకంత పంతం? ఈ పెళ్లి కోసం నేను ఎన్ని బాధలు పడ్డానో, ఎన్ని మోసాలు చేశానో, ఎన్ని కుట్రలు పడ్డానో నీకు తెలుసు. ఆ తప్పులన్నీ ఈ పెళ్లి కోసమే చేశాను. కానీ చివరి క్షణంలో నాశనం చేశావు. ఒకనాడు నువ్వే మా ఇద్దరు పెళ్లి చేస్తానని హడావిడి చేశావు. నాలో లేని ఆశల్ని పెంచావు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఆ రోజు మీ పెళ్లి జరిగితే చందుని మానసికంగా చిత్రవద చేయొచ్చన్న ఆశతో మీ పెళ్లి జరిపిస్తానన్నాను. అంతేకాని కార్తీక్ లాంటి అల్లుడు దొరకడు అని కాదు. కార్తీక్ ఎప్పుడూ నా పక్కలో బల్లెల్లాగానే ఉన్నాడు. అలాంటి వాణ్ణి నా ఇంటికి అల్లుడిని చేస్తానని ఎలా అనుకున్నావు? అంటే కేవలం చందుని మానసికంగా హింసించడానికే మా పెళ్లి చేయాలనుకున్నావా? అవును. అంటే నువ్వు చందుని చిత్రవద చేయగలిగితే చాలు? అవును. అంటే చందుని నీకు అప్పగిస్తే మా పెళ్లి జరిపిస్తావా? ఖచ్చితంగా జరిపిస్తాను. మాట తప్పవుగా? తప్పను. అయితే నీకు పెద్దగా శ్రమ అవసరం లేదు.
చందు నీ దగ్గరే ఉంది. నా దగ్గర? అవును. ఇంతకాలం నువ్వు నా శిష్యురాలు అని తెగ మురిసిపోతున్నావే, ఆ జ్వాలే చందు. అదే నిజం, జ్వాలే చందు. అనుకున్నాను, నేను అదే అనుకున్నాను. చందు జ్వాలగా మారటం కోసమే రూమ్ ట్రాన్స్ఫర్ చేయించుకుంది. నీ మీద పగ తెచ్చుకోవడానికి నీ శిష్యురాలిగా చేరింది. ఇప్పుడు ఎలా ఉంది? మెడిసిన్స్ అవి కరెక్ట్గా వాడుతున్నావా? రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటున్నావా? పూజ, ఇంకా నించునే ఉన్నావా? రా కూర్చో, రా కూర్చో. నాకు నిన్ను చూడడం చాలా హ్యాపీగా ఉంది పూజ. జాగ్రత్త. ప్రాణంగా ప్రేమించిన నా కార్తీక్ నా పక్కనే ఉన్నా, ఇంతకాలం పరాయిదాన్లా ఉన్నాను. ఇక నాకు అవసరం లేదు. ఆ యశోదర దగ్గర నుంచి నా తల్లిని, ఆది దగ్గర నుంచి విడాకుల్ని తీసుకుని చంద్రముఖిలా నా కార్తీక్ని చేరుకునేలా ఆ అదృష్టం కూడా ప్రసాదించు తండ్రి. నా కార్తీక్తో, నా బిడ్డతో హాయిగా బతికే రోజు ఎంతో దూరంలో లేదు. దొరికిందిగా నీకు కావాల్సిన చందు. జరిపిస్తావా మా పెళ్ళి? జరిపిస్తాను. చాలు పూజ, ఇంతకాలం దొరకడం లేదని బాధపడుతున్న నా శత్రువుని చూపించావు. ఇంకా ఎవరు ఆపాలనుకున్నా ఆగదు నీ పెళ్లి. జరిగి తీరుతుంది. నేనే దగ్గరుండి జరిపిస్తాను. చందు, ఎంత ధైర్యం వచ్చిందే నీకు? నా ఎదురుగా జ్వాలగా ఏం నటించావు? ఇన్ని తెలివితేటలు, ఈ ధైర్యం నీది కాదు, ఎవరో నేర్పించారు. తేలుస్తాను. నీ సంగతి, వాళ్ళ సంగతి, అందరి సంగతి తేలుస్తాను. చందు, జ్వాల. జో అచ్యుతానంద జో జో ముకుంద, లాలి పరమానంద రామ గోవింద జో. లోపల సమావేశాలతో పాటు సందులు కూడా జరిగినట్టున్నాయి. సారీ కార్తీక్, నీ విషయంలో తెలియక చాలా తప్పులు చేశాను. నా కూతురికి జీవితాన్ని ఇవ్వబోతున్నావని తెలియక జరిగిన పొరపాటిది. చేసిన తప్పుకు శిక్షగా మీ ఇద్దరి పెళ్లి దగ్గరుండి నేనే జరిపిస్తాను. అక్కర్లేదు, మా పెళ్లి మేమే చేసుకుంటాం. జరిగినవి మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నావు. జరిగినవి నీకు చిన్న విషయాలు కావచ్చు, నాకు కాదు. కార్తీక్, అమ్మ ఇప్పుడు మారిపోయింది. ఇంకెప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టదు. నిన్ను నన్ను పెట్టిన ఇబ్బందులు మర్చిపోతాను, కానీ గతాన్ని కాదు. కార్తీక్, ఇంతకాలం తర్వాత నా కూతురు రాకతో ఇల్లు కళకళలాడుతోంది. ఈ ఆనందాన్ని నాకు దూరం చేయకు. నువ్వు దూరం చేసిన ఆనందాన్ని తిరిగి తెచ్చివ్వగలవా? కార్తీక్, జరిగిపోయిన వాటి గురించి ఎందుకు?
పూజ, ఈరోజు కలిసిన మీ అమ్మ కోసం నువ్వు అన్నీ మర్చిపోవచ్చు, కానీ మర్చిపోలేని ఎన్నో ఈ గుండెల్లో ఇంకా రగులుతూనే ఉన్నాయి. గుండెలు మండుతున్నా నీకోసం ఈరోజు ఇంటి గడప తొక్కాను. నేను కావాలి అనుకుంటే నాతో రా, లేకపోతే ఇక్కడే ఉండొచ్చు. వెళ్ళమ్మా. నా వల్ల నీ ఆనందం నీకు దూరం కాకూడదు. ఇంతకాలం మన ఇద్దరి మధ్య ఉన్న దూరం తగ్గిపోయిందిగా, ఇంక నిన్న ఆపను. వెళ్ళు, వెళ్ళిరా. వస్తానమ్మా. కాదని నా కూతుర్ని తీసుకువెళ్ళినా మీ పెళ్ళి నేనే జరిపిస్తాను. చూస్తూ ఉండు కార్తీక్. మేడం, ఏదో జరుగుతుందనుకుంటే ఏదో జరిగింది. అసలు ఈ ట్విస్టులు ఏంటి మేడం, అర్థం కావట్లేదు. కాస్త వివరిస్తారా? అవి నీకు అవసరం లేని విషయాలు గాని. అవును, జ్వాలే చందు కాదు అని కదా అన్నావు? బల్ల గుద్ది మరీ చెప్తానండి. అబ్బా! జ్వాలే చందు కాదని బల్లగుద్ది మరీ ఎలా చెప్తావో అలాగే అదే చందు అని నేను నీ చెంప పగలగొట్టి మరీ చెప్తున్నాను. అనవసరంగా నీ మాటలతో నన్ను డైవర్ట్ చేశావు. జ్వాలే చందురా. జ్వాలే చందువా? కార్తీక్, ఇప్పుడు ఏమైంది కార్తీక్? ఎందుకంత కోపం? మాట్లాడకు పూజ. ఏంటి కార్తీక్, ఎందుకు మాట్లాడొద్దు? మా మమ్మీ తన మనసు మార్చుకొని మన పెళ్లి చేస్తానంటే ఆనందించాల్సింది పోయి ఎందుకంత కోపం? మన పెళ్లి మీ అమ్మ చేయక్కర్లేదు, అడ్డుపడకుండా ఉంటే చాలు. లేదు కార్తీక్, మమ్మీ చాలా మారింది. తను ఎందుకు అడ్డుపడుతుంది? తనే చెప్పిందిగా పెళ్లి చేస్తానని. ఆ మాట ఇంతకు ముందు కూడా చెప్పిందిగా. అయినా మార్పు అనేది సడన్గా రాదు. అది మీ అమ్మ విషయంలో అస్సలు రాదు. అలా అని ఎందుకు అనుకుంటావు? తను ఎంతైనా నాకు తల్లి. తన కోసం కాకపోయినా నా కోసమైనా మారుతుంది. మారే మనస్తత్వమే ఉంటే పసిబిడ్డను కిడ్నాప్ చేయదు. తన వల్ల పడ్డ నరకాన్ని మర్చిపోయావా? అయినా ఎంత సడన్గా నీలో ఈ మార్పు ఏంటి? వెళ్ళేటప్పుడు అంత ఆవేశంగా వెళ్ళావు, గట్టిగా 10 నిమిషాలు కూడా మాట్లాడుకుని ఉండరు. మళ్ళీ ఇద్దరూ నవ్వుకుంటూ బయటకు వచ్చారు. 10 నిమిషాల్లో కాంప్రమైజ్ అయ్యేలా ఏం మాట్లాడుకున్నారు? చెప్పు పూజ, ఏం మాట్లాడుకున్నారు?